సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. సుల్తానాబాద్ మండలం దేవునపల్లి గ్రామంలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిని కల్లెపల్లి పద్మ తనకు ఓటు వేయాలంటూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు వస్తేనే మనకు అన్ని సైకిల్ గుర్తు మర్చిపోద్దు. సుల్తానాబాద్లోని విజ్ఞాన్ హై స్కూల్లో ఉగాది పండుగను ముందే జరుపుకున్నారు ఆ స్కూల్ విద్యార్థులు. శనివారం భక్షాలు, ఉగాది పచ్చడిని చేసి ఉగాది పండుగ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. భారతీయ సంస్కృతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాంటి ప్రాముఖ్యతను ఇప్పుడున్నటువంటి కల్చర్ ఏమవుతుందంటే కొత్తదనం వచ్చి భద్రమైనటువంటి అమ్మ నాన్న అనేటువంటి భద్రమైన అక్షరాలు పోయి మమ్మీ డాడీ అనే పేర్లు రావడం జరుగుతుంది. అలాంటి కల్చర్ను కాకుండా మన ప్రాచీనమైనటువంటి సంస్కృతిని పెంపొందించాలనే ఉద్దేశంతో మా పాఠశాలలో ఈ ఉగాది కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి పాఠశాల నుంచి 6 నుండి 9వ తరగతి విద్యార్థులు ముందుకు రావడం నిజంగా హర్షించదగినటువంటి పరిణామం. సుల్తానాబాద్ లోని జవహర్ నగర్ లో జాతీయ జెండా గద్దెను గ్రామ పంచాయతీ సిబ్బంది కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండించారు పలువురు నేతలు. కాలనీ వాసులకు ఇబ్బందికరంగా ఉన్న మూలంగా తొలగించినట్లు సర్పంచ్ అన్నయ్య గౌడ్ చెప్పారు. మరి సఫాయి సిబ్బంది వచ్చి దీన్ని ఇవాళ గులగొట్టడం జరిగింది. అయితే సఫాయి సిబ్బందిని నేను అడిగితే ఏమంటానంటే ఫస్ట్ సపోర్ట్ చేయలేదు, తర్వాత 2 నిమిషాలకు రాజు గట్టిగా అడిగే వారికే నన్ను సర్పంచ్ గారు గులగొట్టమన్నారు. ఎవరో వడ్డారని గులగొట్టమని నాది గులగొట్టి నాకేం సంబంధం లేదని సర్పంచ్ గారు గులగొట్టమని చెప్పి అన్నాడు. నేషనల్ ఫ్లాగ్ హాస్టింగ్ కూడా మేము ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. ఎంతో పండగ వాతావరణంలో ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. 25-30 సంవత్సరాల నుంచి లేని అడ్డంకి ఈ రోజు ఎందుకు వచ్చిందో ఇది మాకు అర్థం కావడం లేదు. మరి దీనికి మాకు క్లారిఫికేషన్ కావాలని మేము ఎన్నికల అధికారులనే కానివ్వండి, గ్రామ పంచాయతీ అధికారులనే కానివ్వండి, అందరినీ కూడా మేము వారికి ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా, వారికి ఎలాంటి తెలపకుండా మరి అకస్మాత్తుగా వచ్చి ఈ సర్పంచ్ గారు దీన్ని పూల కొట్టడం మరి ఇది ఇంకో రకంగా దౌర్జన్యం అనే చెప్పచ్చు. గత 20 సంవత్సరాలకు వెళ్ళి ఉన్న ఈ జాతీయ జెండాను మరి ఎవరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కూలగొట్టడం మరి దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. సుల్తానాబాద్ 3వ ఎంపీటీసీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న గడ్డం సత్యనారాయణ తనదైన శైలిలో ప్రచారాన్ని ప్రారంభించారు.
చెప్పే ఓటు మంచినీటి సరఫరా జరగాలంటే అడుగు చెప్పు నీకు గుర్తేది చెప్పు సుల్తానాబాద్లోని పూసాల శాసనగర్లో తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిని ఉస్తం సంధ్య గణేష్ ఆదివారం ప్రచారం నిర్వహించారు. సుల్తానాబాద్లోని ఎంపీటీసీ 1 వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముత్యం సునీత రమేష్ గౌడ్ ఆదివారం పూసాల రోడ్లో తన ప్రచారాన్ని నిర్వహించారు. సుల్తానాబాద్ మండలం గట్టెపల్లిలో ఉగాది పండుగను పురస్కరించుకుని గ్రామ దేవత పోచమ్మ తల్లికి గౌడ కమ్యూనిటీ ఆధ్వర్యంలో బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. డప్పు చప్పులతో శివసత్తుల పూనకాలతో ఆలయం వరకు వెళ్లి ఊరేగింపుగా వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎలిగేడు మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. బాబాకు అభిషేకం, మధ్యాహ్న హారతి ఇచ్చి అన్నదానం చేశారు. ఎలిగేడు మండల జెడ్పీటీసీ అభ్యర్థిని కొండ రమ, రాగల్దేపల్లి ఎంపీటీసీ అభ్యర్థిని ఆసంపల్లి కోమలమ్మ తమ ప్రచారాన్ని రాగల్దేపల్లిలో నిర్వహించారు. సైకిల్ ఉంటది నువ్వు చూడు అటు చూడు
ఓదెల మండలం కోల్నూరులో ఎంపీటీసీ అభ్యర్థిని సామ మనెమ్మ శంకర్ తరపున మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి కోడలు సవిత ప్రచారం నిర్వహించారు. మరి వారు ఓడినా గెలిచినా కూడా నియోజకవర్గానికి అయినా కూడా మరి వారి అభ్యర్థి అయినా మరి మన ఓదెల మండలం హరిపురం ఉప్పరపల్లి గోపరపల్లి గ్రామాల్లో టీఆర్ఎస్ జెడ్పీటీసీ అభ్యర్థిని కోట వినిత ఎంపీటీసీ అభ్యర్థిని మాటూరి సరిత ఇంటింట ప్రచారాన్ని నిర్వహించారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.